నా బలమంతా నీవేనయ్యా, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, ఆ బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, ఆ బలమంతా నీవేనయ్యా, ఆ బలమంతా నీవేనయ్యా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బలము పైన మనం ఆధారం చేసుకుందాం. దేవుని బలమును మనం ఆధారము చేసుకుందాం యేసునామములో. దేవుని బలమును మనం ఆధారము చేసుకుందాం యేసునామములో. ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధ గ్రంథములు చేతిలో పట్టుకొని, దేవునికి వాక్యమును చేతిలో పట్టుకొని యేసుక్రీస్తు నామములో మోకాళ్ళ పైన కొద్దాం. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువు సన్నిధిలో, ప్రభు సముఖములో, ప్రభువు నామములో, దేవుని సన్నిధిలో దేవుని నామానికి మహిమ కలిగించబడినట్లుగా, దేవుని నామానికి మహిమ కలిగించబడినట్లుగా మనము దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు హృదయాన్ని దేవునికి అప్పగించుదాం యేసునామములో. సర్వాధికారి కన్నా ప్రియమైన పరిశుద్ధాత్మ దేవా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈరోజు నీ ఆత్మతో, నీ ప్రభావముతో నడిపించి ఆత్మీయ సమాధానం మాకు అనుగ్రహింపచేసి నీ వాక్యంలో ఈరోజు పాలు పంచుకోవడానికి మించిన కృపను బట్టి మీకు వేల కొలదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసునామములో. నీ మహిమను, నీ బలమును, నీ అభిషేకమును యేసునామములో మీరు ఈ ప్రాంతమందు విడుదల చేయండి యేసునామములో. దేవా, మీ కృపను, మీ అభిషేకాన్ని మీరు బలపరిచి ఆత్మతో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన అంతటిని మీరు ఆత్మతో నడిపించి నీ మాటలు ఇక్కడ విడుదల చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గంభీరంగా యేసునామములో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన కృపలో మరొకసారి ఆయన సన్నిధిలో, ఆయన వాక్యమును, ఆయన సన్నిధిలో, ఆయన కృపలో పాలు పంచుకోవడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయన నామమునకు మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంభీరంగా యేసునామములో హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మంచి దేవునికి బిడ్డల దేవుడు ఇంతవరకు ఆరాధనలో మహిమపరచబడ్డాడు. మనం నేరుగా దేవునికి వాక్యంలోనికి వెళ్దాం యేసుక్రీస్తు నామములో. దేవునికి సన్నిధి కనుక దేవుని సముఖంలో ఉన్న నీవు నేను మన హృదయాన్ని దేవునికి అప్పగించి ఆయన వాక్యములోనికి మనం ముందుకు వెళ్దాం యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఎంతమంది బాగున్నారు? చేయి పైకెత్తాల.
దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఇంకనూ బాగుగా ఉంచునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీ పక్కవారు చెప్పండి, నువ్వు బాగుందువుగాక అని చెప్పండి యేసు నామములో. కమన్, టాక్ టు యువర్ నేబర్. నీ పక్కవారితో చెప్పండి, నువ్వు యేసు నామంలో బాగుందువుగాక అని చెప్పండి. సంతోషంతో చెప్పండి, పక్కతో చెప్పకండి, ప్రేమతో చెప్పండి. నీ పక్కవారు బాగుపడను కోరుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు నీ పక్కవారు దీవించబడాలి అని? హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారు నీ పక్కవారు కూడా దీవించబడాలి ప్రభు నామాన్ని బట్టి అని? ఆమేన్. చెప్పండి, నువ్వు బాగుండాలి అని చెప్పండి. ఆమేన్. ఇద్దరు చెప్పాలా? నువ్వు బాగుండాలని చెప్పాలా, అటువైపు నుంచి నువ్వు కూడా చెప్పాలి నువ్వు బాగుండాలి అని. ఎట్ ద సేమ్ టైం బోత్ హ్యాస్ టు సే నువ్వు బాగుండాలి అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెబుదామా గట్టిగా యేసు నామములో హల్లెలూయా. సో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఆయన సన్నిధిలో సంతోషముగా జీవించడానికి. ఆమేన్. అందుకే చూడండి, కొందరు దేవుని సన్నిధికి రావడానికి అమితముగా సంతోషపడతారు. దేవుని సన్నిధిలో గడపడానికి అధికముగా సంతోషపడతారు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అధికముగా సంతోషపడతారు. ఆయన వాక్యము కొరకు పరిగెత్తాలి, ఆయన వాక్యము కొరకు జీవించాలి అని, ఆయన వాక్యము కొరకు నిలబడాలి అని. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి నేను నమ్ముతున్నాను మీ అందరూ దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన వాక్యాన్ని బట్టి దీవించబడతాం యేసు నామములో అని. ఆమేన్. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, మనం నేరుగా దేవునికి వాక్యంలోకి వెళ్దాం. ఎంతమంది దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందో మీ పరిశుద్ధ గ్రంథం తెరవండి. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. చూద్దాం దేవుడు ఈరోజు మనతో ఏ మాట మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడో, ఏ మాట ఆయన మాట్లాడడానికి ఆశపడుతున్నాడో ఒకసారి చూద్దాం. యేసు క్రీస్తు నామములో ఎందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందో మీ వాక్యాన్ని తెరిచి పైకెత్తి చెప్పండి, ఈ వాక్యము నన్ను కట్టునుగాక అని చెప్పండి యేసు నామములో. ఈ వాక్యము నన్ను దీవించునుగాక అని చెప్పండి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. గంభీరముగా హల్లెలూయా. దేవుని వాక్యము మన కుటుంబములను కట్టునుగాక యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పక్కవారు చెప్పండి, దేవుని వాక్యం నిన్ను కట్టునుగాక అని చెప్పండి యేసు నామములో. కమ్ ఆన్, టాక్ టు యువర్ నేబర్. నిన్ను దేవుని వాక్యము కట్టునుగాక అని చెప్పండి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములో ప్రాముఖ్యమైన దేవుని యొక్క వాక్యం ఒకటే, మనుషులు కాదు. దేవుని వాక్యం ఒకటే. గతించిన వారం కూడా నేను అదే వాక్యం మాట్లాడా. దేవుని యొక్క వాక్యం ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని ముగించబడిన వారంలో కూడా నేను అదే మాట, అదే ప్రస్తావన ఎత్తాను. దేవుని సంఘములో ఉన్న విశ్వాసులు దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏంటి? దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులు, దేవుని సంఘంలో ఉన్న నీవు దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ఆ యొక్క ప్రయారిటీ, ఆ ప్రత్యేకమైన స్థానం ఎందుకు అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గంభీరముగా హల్లెలూయా. ఎందుకు క్రైస్తవుడు దేవుని వాక్యమునకు ప్రయారిటీ, ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలి అంటే, దేవుని వాక్యాన్ని బట్టి మన మేలులు దాచబడి ఉన్నాయి. దేవుని వాక్యాన్ని బట్టి మన కుటుంబము దీవెనకరముగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని బట్టి కనుక నీవు నీ కుటుంబాన్ని కట్టుకొనగలిగితే, యెహోషాపాతు వలె నేనును నా ఇంటి వారితో పాటు కలిసి యెహోవాను సేవిద్దామన్న మాట నువ్వు హృదయపూర్వకంగా యథార్థంగా చెప్పగలిగితే, నీ దేవుడు నీ మాట వింటున్నాడు, నీ యథార్థతను ఆయన కనిపెడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీవు నీ కుటుంబాన్ని గనక వాక్యముతో కట్టుకొనగలిగితే, నీవు నీ కుటుంబాన్ని గనక వాక్యముతో నిలబెట్టుకొనగలిగితే, నీవు నీ కుటుంబాన్ని గనక వాక్యములో నడిపించగలిగితే, నీవు నీ కుటుంబంలో వాక్యాన్ని స్థిరపరచగలిగితే, నువ్వు ఆత్మీయ విధేయతకు కారకుడిగా ఉంటావు. నీ కుటుంబాన్ని ఆత్మీయముగా నడిపించుకుంటావు. నీ కుటుంబాన్ని దేవుని కొరకు నువ్వు నిలబెట్టుకుంటావు యేసుక్రీస్తు నామములో. గట్టిగా మనం చెప్పండి, యేసుక్రీస్తు నామములో. బైబిల్లో ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది దేవుని బిడ్డలారా. అదేంటంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవునికి బలులు అర్పించడం ఎంత ప్రాముఖ్యమైనదో దానికంటే కూడా ఆల్రెడీ బలులు దేవునికి అర్పణ చేయడం అనేది చాలా ప్రత్యేకమైనది. కానీ
దేవుని యొక్క వాక్యం ఏంటంటే బలులు అర్పించుట కంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. దేవుడు తన వాక్యమును ఎందుకు శ్రేష్టమైనదిగా ఎంచాడు అని అంటే, దేవుడు తన వాక్యమును ఎందుకు హెచ్చుగా పెంచాడు అంటే, దేవుడు తన వాక్యాన్ని ఎందుకు పైగా ఘనమైనదిగా పెంచాడంటే, వాక్యం దేవుడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. సంగమని నీవు దీన్ని గమనించాలా. దేవుని యొక్క మందిరంలో ఉన్న నీవు ఈ మాటను గమనించాలా. ప్రత్యేకముగా నువ్వు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఆ ప్రత్యేకమైన స్థానాన్ని నీ హృదయంలో దేవుని కొరకు నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావా? దేవుని యొక్క మాటను వింటున్నప్పుడు నీ హృదయంలో దేవుని కొరకు ఆ ప్రత్యేకమైన స్థానాన్ని లేక స్థలమును ఏర్పాటు చేసుకుంటున్నావా లేదా అని. కొద్దిసేపు మీ ఫోన్స్, మొబైల్స్ అని కొద్దిసేపు కీప్ ఇట్ అవే ఫ్రమ్ యూ. మీ పక్క నుంచి ఫోన్స్ పెట్టండి. దేవుని వాక్యాన్ని చేత పట్టుకోండి. దేవుని వాక్యాన్ని మాత్రమే విందాం. యేసుక్రీస్తు నామములో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. దేవుడు తన నామమును హెచ్చించినప్పుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే, ప్రవచనములైనను నిరర్థకములగును కానీ నా మాట వ్యర్థము కాదు. ఆమేన్. అన్ని వ్యర్థమైపోతాయి. ఆకాశం, భూమి, ఆస్తి, అంతస్తు, గొప్పతనం, ఘనత, హెచ్చింపు, కీర్తి, ప్రఖ్యాతులు, మహోన్నతం అంతా గతించిపోతాయి కానీ నా మాట మాత్రం వ్యర్థము కాదు. యేసునామములో గట్టిగా మనం చెప్పండి. యేసునామములో సమస్తం వ్యర్థం అవటానికి ఆస్కారం ఉంది. నీకున్న అంతస్తు, నీకున్న ప్రతి ఒక్కరు కూడా అంతరించిపోవడానికి, ముగించబడడానికి ఆస్కారం ఉంది. కానీ దేవుని వాక్యము, దేవుని మాట అంతరించబడడానికి ఆస్కారం లేదు. యేసుక్రీస్తు నామములో గట్టిగా మనం చెప్పండి. యేసు నామములో. అందుకే దావీదు యొక్క మాట అంటాడంటే, ప్రభువా నా సమస్తము కోల్పోయిన కానీ నీ మాట నుండి, నీ సన్నిధి నుండి, నీ ఆత్మ నుండి నన్ను దూరపరచక. యేసుక్రీస్తు నామములో గట్టిగా మనం చెప్పండి. యేసు నామములో. దేవుని యొక్క బిడ్డలన్నీ సమస్త దీవెన ఎక్కడ దాచబడిందంటే, దేవుని యొక్క వాక్యము నీకు ఇవ్వబడిన ఈ వాక్యములో నీవు ఎప్పుడు ఈ వాక్యానికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వగలుగుతావో, ఈ వాక్యం ఎప్పుడు నీ ఇంట్లో అధికారముగా నిలబడుతుందో, ఈ వాక్యం ఎప్పుడు నీ ఇంటిని ఏలుతుందో, ఎప్పుడు ఈ వాక్యం నీ ఇంట్లో గణపరచబడుతుందో, అప్పుడు నువ్వు దేవుని నుంచి మేలైన కృపను పొందగలుగుతావు. యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. బైబిల్లో ఒక ప్రత్యేకమైన మాట నన్ను చాలా ఇబ్బందిగా ఆలోచించ చేసింది. ఎందుకు అనంటే, బైబిల్లో ఇద్దరు గొప్ప ప్రవక్తలు ఉంచబడ్డారు. ఒక ఆయన పేరు మోషే, ఒక అతని పేరు యెహోషువ. ఒక అతని పేరు మోషే, మరొకరి పేరు యెహోషువ. మోషే యొక్క పరిచారకుడు, మోషే యొక్క శిష్యుడు ఎవరంటే యెహోషువ. ఆమేన్. ఈ వాక్యాన్ని, ఈ మర్మాన్ని జాగ్రత్తగా ఆలోచించండి బిడ్డలారా. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మోషేను తన ప్రవక్తగా ఎంచుకున్నాడు. ఇల్లంతట్లో నమ్మకస్తున్న దేవుడు మోషేకు మంచి బిరుదు ఇచ్చాడు. దేవుడు మోషేని ఘనమైన స్థాయికి హెచ్చింపజేశాడు. మోషే ఒక ఘనమైన పాత్రగా దేవుని చేత వాడబడ్డాడు. మోషే దేవుని కృపలో నిలబడ్డవాడు. ఇశ్రాయేలుని అనేకమైన దేవునికి మహిమకు చూపించడానికి కారకుడిగా ఉన్నాడు. అయితే మోషే దేవుని యాజకత్వాన్ని నిర్వహిస్తున్నప్పుడు, మోషే దేవుని యొక్క యాజకత్వాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఇశ్రాయేలులు కనాను వెళ్ళలేదు. హలో, ఇశ్రాయేలీయులు కనాను వెళ్ళాల. ఇశ్రాయేలులు దీవించబడ్డ స్థలానికి వెళ్ళలేదు. ఇశ్రాయేలులు పాలు తేనెలు ప్రవహించే స్థలానికి పోలేదు. ఇశ్రాయేలులు దేవుని యొక్క ఏర్పాటు చేయబడిన స్థానానికి వెళ్ళాల. ఇశ్రాయేలుకు ఆ కనాను స్థలంలో స్వాస్థ్యము దొరకలేదు. కానీ యెహోషువ యాజకత్వము చేస్తున్నప్పుడు, యెహోషువ ప్రవక్తగా యాజకత్వము చేస్తున్నప్పుడు వారు కనానికి వెళ్ళారు. అందరు చేప గట్టిగా మనం చెప్పండి. సునామలో ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. నిజాలు చెప్పాలని యెహోషువ కంటే బలమైన అభిషేకంతో ఉన్నవాడు మోషే. యెహోషువ కంటే ఎక్కువ మనం దేవునితో మాట్లాడినవాడు మోషే. యెఫున్నె కుమారుడైన కాలేబు, యెహోషువ దేవుని ప్రేమించేవారు, దేవుని ఆత్మ కలవారని ఉంది. కానీ మోషే గురించి మాట్లాడినప్పుడు మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని పేరుంది. ఆమేన్.
మోషే 30వ అధ్యాయము 2వ కాండములో చూసినట్లయితే మోషే తన హస్తాన్ని యెహోషువ మీద పెట్టినప్పుడు జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడంట యెహోషువ. అంటే మోషేను బట్టి యెహోషువ హెచ్చించబడ్డాడు. కానీ మోషేను ఉన్నప్పుడు ఇశ్రాయేలు కనానుకు వెళ్ళాల. యెహోషువ ఉన్నప్పుడు మాత్రమే, యెహోషువ పరిచర్యలో మాత్రమే, యెహోషువ లీడర్షిప్ లో మాత్రమే ఇశ్రాయేలీయులు కనానుకు చేర్చబడ్డారు. ఆమేన్ చెప్పండి యేసునామములో, గట్టిగా ఆమేన్ చెప్పాలి యేసునామములో. ఒకటి తేడా ఏంటో తెలుసా బిడ్డ? ఇశ్రాయేలీయులు యెహోషువ కాలంలో ఎందుకు వెళ్ళారు, మోషే కాలంలో ఎందుకు వెళ్ళారు మీకు తెలుసా బిడ్డారా? ఎందుకంటే మోషే కాలంలో ఇశ్రాయేలీయులు కుడుగుతూ ఉండేవారు. మోషే కాలంలో ఇశ్రాయేలీయులు దేవుని సేవకుని పైన మాటి మాటికి అబద్ధాలు చెప్పే గుణము గలవారు, మాటికి సనగే గుణము గలవారు. మోషే భయంకరమైన దేవుని మహిమను ఇశ్రాయేలు ముందు కనపరిచాడు, కానీ పోలే. ఒకసారి ఆలోచించండి బిడ్డలారా, ఎర్ర సముద్రం పైన కర్రతో కట్టినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడింది. నిర్గమకాండములో 2 పాయలుగా మార్చబడింది. ఎంత గొప్ప మహిమ మోషే కనపరిచాడు. కానీ స్టిల్ వాళ్ళు చేశారండి, గొణిగారు. మోషే ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు దేవునికి మహిమతో ఉన్నప్పుడు కర్రతో బండను కొట్టగానే బండలోంచి నీళ్లు వచ్చేసాయి. మీరు చదవండి బిడ్డలారా, నిర్గమకాండ 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ప్రతి అధ్యాయములో మోషే చేసిన అద్భుతములు మనకు కనపరచబడతాయి. దగ్గర 42 మాత్రమే కార్యం చేశాడు మోషే. చిన్న రోగాలు కాదు, తలనొప్పి, ఈ నొప్పి, ఇవి కాదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు భయంకరమైన అభిషేకం దిగబడింది. మోషే ప్రార్థన చేస్తే దేవునికి పరలోకములో దేవుని దూతలు ఒకవేళ తింటే ఏవి తింటారు అంత ప్రశస్తమైన మన్నా. మన్నా అనగా అర్థం ఏంటండి? జీవా. పరలోకములో ఉన్న దేవుని మాటలు, పరలోక అభిషేకం నిండుకున్న ఆ శ్రేష్టమైన మన్నా తిని కూడా వారు పోలేదు. మోషే ఆజ్ఞ పెట్టినప్పుడు ఇశ్రాయేలు నిమిత్తము దేవుడు 10 తెగుళ్ళు ఐగుప్తు మీద కుమ్మరించాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు తరపున దేవుడు మిద్యానీయులను ఓడించాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు తరపున ఐగుప్తులు ఓడించాడు దేవుడు. మోషే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2గా మార్చబడింది. మోషే ఇశ్రాయేలుని నడిపిస్తున్నప్పుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం దేవుడు వారిని నడిపించాడు ముందుగా ఉండి. మోషే ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు తరపున దేవుడు గోషేను పట్టణాన్ని కాపాడుకున్నాడు. ఎందుకంటే ఆ దేశం అంతా చీకటి కమ్ముకుంది ఎక్సెప్ట్ గోషేను పట్టణము తప్ప మిగతా దేశం అంతా చీకటి కమ్మకపోయింది. ఓన్లీ ఒక్క కారణం, మోషే సేవ యాజకత్వంగా ప్రవచనాత్మకంగా నడిపిస్తున్నాడు కాబట్టి. మోషే బలమైన అభిషేకములు 42 అద్భుతములు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక బైబిల్ ఒక మాట నాకు చాలా నచ్చిందండి. మోషే కర్ర చాచి ఐగుప్తు ధూళి పెట్టగా ధూళి ఈగల్లాగా మారిపోయాయి అంట. ధూళి పేళ్ల వల్ల మార్చబడ్డాయి అనగా దేవుడు ఇశ్రాయేలు తరపున మోషే ప్రార్థన బట్టి అంత గొప్పగా ఇశ్రాయేలు దేవుడు దీవించాడు. ఆమేన్. హలో, గట్టిగా ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లా, గట్టిగా ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లా. కానీ మోషే అన్ని గొప్ప మాత్రమే కాలం చేశాడు. ఒక గొప్ప అర్థం చెప్పాలంటే మోషే చేసినది, మోషే దేవుడి దగ్గర ముఖాముఖిగా మాట్లాడాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసముతో ప్రార్థన చేసి దేవుని యొక్క మహత్తరమైన పదార్థాలు గ్రంథ ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. దేవుని యొక్క రైటింగ్, దేవుని యొక్క రాతతో రాయబడిన ఆ పలకలు తీసుకొచ్చి మహిమగల అభిషేకములు ఇశ్రాయేలుకు చూపిస్తాయి. ఇశ్రాయేలు సేవకుని పైన గుడికి సనిగి దేవుని సేవకుని మాట వినకుండా అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయారు. కానీ యెహోషువ కాలంలో ఉన్న జనులు అలాగున కాదు. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లా. చూడండి 2వ కాండము చివరి అధ్యాయము
Very quickly with Mike you need to read the word of God. యెహోషువ గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మ గట్టిగా. 34వ అధ్యాయం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచగా గనుక అతడు జ్ఞానాత్మపూరుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. గట్టిగా చప్పట్లు కొడదాం యేసుక్రీస్తు నామములో. అది ఇశ్రాయేలీయులు యెహోషువ కాలంలో కనాను చేయడం గల ముఖ్య కారణం. ఆమేన్ ఆమేన్. ఇశ్రాయేలు కనాను చూడడం గల ముఖ్య కారణము, ఇశ్రాయేలు కనాను చూడడం ముఖ్య కారణము ఇదొక్కటే. యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయులు మోషే మాట వినలేదు. మోషే యాజకత్వం జరిగిస్తున్నప్పుడు మాత్రమే దేవుని గొప్ప మహిమ చూపించిన కానీ దేవుని అద్భుతములు చూచిన కానీ వారు దేవుని సేవకుని మాట తిరస్కరించారు, కనానును పోగొట్టుకున్నారు. అనగా ఆశీర్వాదించబడిన స్థలాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. ఒకే ఒక కారణం ఏంటంటే disobedience of the Israelites in before the Almighty God. దేవుని సన్నిధి ముందు దేవుని సేవకుని తిరస్కరించారు వాళ్ళు. దేవుని సేవకుని మాటని తృణీకరించారు. దేవుని బిడ్డారా, నువ్వెప్పుడు దేవుని సేవకుని మాట విని దేవుని సేవకుని మాట ప్రకారము ఆత్మీయాంతరంగా నడుచుకుంటావో అప్పుడే నీకు పరలోకములో స్వాస్థ్యము లభించబడుతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు నామములో నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం దేవుని యొక్క అద్భుతాలు మాత్రకరములు భయంకరంగా రాయబడ్డాయి. కానీ ఏ ఒక్కరికి స్వాస్థ్యం పంచబడ్ల. యెహోషువ గ్రంథము ఒకే ఒక్క గ్రంథములో ఇశ్రాయేలుకు స్వాస్థ్యము పంచిపెట్టబడింది. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. కారణం దేవుని మాటకు లోబడే తత్వం వారిలో ఉంచబడింది యేసుక్రీస్తు నామములో. ఆమేన్ హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఎందుకు మోషే కాలంలో కనానుకు పోలేదంటే ఒకే ఒక కారణం, దేవుని సేవకుని మాటను తృణీకరించారు. బ్రదర్, సిస్టర్, నీ ఆత్మీయ జీవితములో నీ ఆత్మీయ దినములలో నువ్వు దేవుని సేవకుల మాటకు లోబడకుచున్నావా? నువ్వు దేవుని సేవకుని మాటకు సరిగ్గా విధేయత చూపించగలుగుతున్నావా? చూడండి 32వ అధ్యాయం నిర్గమకాండం 9వ వచనం. 32:9 వచనం నిర్గమకాండం. క్విక్లీ 32:9. మరియు యెహోవా ఇట్లా నేను మళ్ళీ చూడమ్మా. మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. మరియు యెహోవా ఈ ప్రజలను చూచి ఉండగా వారు లోబడనొల్లని ప్రజలు. నిర్గమకాండములో దేవుని అద్భుతాలు జరిగించబడుతున్నాయి. అదే సిస్టర్, నిర్గమకాండంలో దేవునికి మాత్రమే జరిగించబడుతున్నాయి. వారు దేవుని కార్యములు చూచి కూడా, దేవునికి మాట వింటూ కూడా దేవుని సేవకుల మాటకు లోబడనొల్లని జనాంగముగా మార్చబడ్డారు. కనుకనే వారు కనానుకు అనగా దీవించబడిన స్థలాన్ని కోల్పోయారు. వాళ్ళు దేవునిక సంగమ ఈరోజు నువ్వు దేవునిక ఆశీర్వాదం కోల్పోతున్న గల కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ సేవకుని మాట నువ్వు వినగలుగుతున్నావా? నువ్వు ఎక్కడి నుంచి మాట వింటున్నా పర్లా, నీ కొరకు నీ సేవకులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. నీ కొరకు నీ సేవకులు ఉపవాసంతో కన్నీళ్ళ ప్రార్థన చేస్తున్నారు. మోకాళ్ళ పైన ఉండి, దేవా నా సంఘమును దీవించండి, నా సంఘస్థులు దీవించండి, వచ్చేవారిని దీవించండి ప్రభు అని ఒక్కొక్కరు పేరును చెప్పి ప్రభు వారి ఆత్మీయులు కట్టండి ప్రభు అని సేవకులు నీ గురించి భారంగా ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు దేవునికి మాట కాదని నీ ఇష్టానికి తిరుగుతున్నావు. అదే కదా నీ ఓటమికి దారి, అదే కదా నీ ఓటమికి మార్గముగా మార్చబడింది. నువ్వు దేవుని మాట కాదని నీ ఇష్టాన్ని తిరుగుతున్నావు కదా. దావీదు ఒక్కసారి దేవుని మాట కాదన్నాడు. అయ్యా, దావీదు ఒక్కసారి దేవుని మాట కాదన్నాడు, జీవితాంతం ఇబ్బందుల పాలయ్యాడు. మోషే దేవుని మాట లోబడి గొప్ప యాజకత్వం చేశాడు.
దావీదు ఒక్కసారి దేవుని మాట కాదని జీవితాంతం కష్టాల పాలైపోయాడు. సొంత కొడుకే తను చంపడానికి వచ్చే విధంగా మార్చబడింది జీవితం, శాపగ్రస్తంగా మార్చబడ్డాడు దావీదు. రీజన్ ఏంటో తెలుసా బిడ్డ? దేవుని మాట కాదని సొంత ప్రయాణం మొదలు పెట్టాడు దావీదు. ఈరోజు నీవు సొంత ప్రయాణం మొదలు పెడుతున్నావేమో, నీ మార్గాన్ని నీ సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నావేమో, నీవు దేవుని మాట కాదని నీ ఇష్టాన్ని తిరుగుతున్నావేమో, నీ పైన ఆత్మల కాపరిన నీ సేవకుని మాట కాదని, ఆత్మల కాపరిన దేవుని మాట కాదని, ఆత్మీయ అభిషేకం గల మాట కాదని నీ ఇష్టంగా వెళ్ళి ఎన్నాళ్ళు దేవుని నుంచి దూరంగా ఉంటావు బిడ్డారా? బైబిల్ ఒక మాట ఉందండి బ్రదర్ సిస్టర్, నా మాట వినండి. బైబిల్ ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? మీరు నా మాట విని తిరిగి నా వైపు తిరిగిన ఎడల నేను మీకు ఆసన్నుడు అంటాడు ఆయన. గట్టిగా ఆమని చెప్పండి. మీరు నా వైపు తిరిగి మీ మనసు తిప్పుకొని ఎడల, లేక మీ మనసు మారిన ఎడల మీకు ప్రభువు ఆసన్నుడు. గట్టిగా ఆమని చెప్పాలి. ఇస్తున్నామల్లో దేవుడు ఎప్పుడు నీకు దగ్గరగా ఉంటాడయ్యా. ఎప్పుడు దేవుడు నీకు దగ్గరగా ఉంటాడంటే నీవు దేవుడి వైపు తిరిగినప్పుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుడి వైపు తిరిగినప్పుడు మాత్రమే ప్రభువు నీకు ఆసన్నుడిగా ఉంటాడు, ప్రభువు నీకు దగ్గరగా ఉంటాడు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఎందుకు మాట్లాడి ప్రభువా నా ప్రార్థన ఆలకించవా, నా ప్రార్థన ఆలకించవా? దేవుని దగ్గర మాట్లాడి గులుగుతున్నావు కదా, దేవుని పైన క్వశ్చన్ ఇస్తావు, దేవుడు నా ప్రార్థన ఆలకించడా అని. నీవు నీ ఇన్ఫిటిస్ని, నీ పాపములను దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవా నీవే నా ఆధారం అని ఎప్పుడు అంటావో అప్పుడే దేవుడు నిన్ను దీవించడము ఆరంభిస్తాడు. యేసుక్రీస్తు నామములో ఆమని చెప్పండి. యేసు నామములో ఆదివారం సంఘంలో వచ్చి చేతిలో బైబిల్ పెట్టుకొని ముందుకు వచ్చి చప్పట్లు కొట్టి పాట పాడి పోతాలు కుదరదు. దేవునికి లోపడాలా, ఆయన వాక్యమునకు లోపడాలి. యేసు నామములో ఆమేన్, ఆమేన్. ఎందుకు నీ దీవెన ఆగిపోయింది యోచిస్తున్నావా? ఎందుకు నీ ఆశీర్వాదం ఆగిపోయింది ఆలోచిస్తున్నావా? ఎందుకు నీ దీవెన మాటికి వెనకబడిపోతా ఉంది? ఆలోచన చేయి బిడ్డ. నీవు దేవుని మాటకు లోపడటం లేదేమో. పిల్లలు సరిచే నువ్వు దేవుని మాటకు లోపడటం లేదేమో. నువ్వు దేవుని మాటకి సరైన విధంగా నీ మనసును అప్పగించడం లేదేమో బిడ్డ. ఇక్కడైనా మారు మనసు పొందు. ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రజలు ఎక్కడైనా మారు మనసు పొంది నా వైపు తిరుగుతారేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఇస్తున్నామని ఆమె. హల్లెలూయా. యవనస్తురాలా, దేవుని సంఘంలో ఉన్న నీవు, ఆయన మాట వింటున్న నీవు దేవుడు లోబడుతున్నావా? దేవుని మాటకు యథార్థంగా అప్పగించుకుంటున్నావా? ఇశ్రాయేలు మోషే కాలంలో అంత గొప్ప దేవుని మహిమను చూచి కూడా పోలేదు గల కారణం ఏంటంటే వారికి అవిధేయత. మోషే ఎన్ని ఉపవాసాలు ఉండి వాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాడంటే, మోషే ప్రార్థన చేసినప్పుడు వారు పాము నుంచి తప్పించబడ్డారు. మోషే ప్రార్థన చేసినప్పటికి ఆహారం దొరికింది. మోషే ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు గెలుపుతో ముందు గెలిపారు. మోషే ప్రార్థన. కానీ వారు అన్ని చూసినా, అన్ని మహిమ చూసినా, అంత గొప్ప దేవుని అద్భుతములు చూసినప్పటికీ, వెనుక ముందు అంత గొప్ప దేవునికి మాత్రకములు చూసినప్పటికీ, దే స్టిల్ ఇన్ ద డెజర్ట్ ఓన్లీ. దే ఎంటర్డ్ దేర్ లైఫ్ ఇన్ ద డెజర్ట్. వారి జీవితమును ఏమీ లేని వారిగా, ఒక ఒంటరి వలె, దిక్కులేని వారి వలె, ఆకులు ఏ విధంగా ఎండిపోయి రాలిపోతాయో, ఈరోజు పచ్చగా ఉండి 2 రోజుల తర్వాత ఎండిపోయి భూమికి రాలిపోతాయో, అలాగున ఇశ్రాయేలు కూడా అద్భుతం చూసి రాలిపోయారు వాళ్ళు. ఈరోజు నువ్వు రాలిపోయే స్థలంలో ఉన్నాయేమో బ్రదర్ సిస్టర్, జాగ్రత్తగా చూసుకో. నువ్వు రాలిపోయే స్థానంలో ఉన్నాయేమో, పశ్చాత్తాపడి దేవుని దగ్గర. నీ రాలుపై స్థానాన్ని ప్రక్కన పెట్టి, దేవా నీతో అంటూ కట్టబడి జీవిస్తున్నాయని ఆయన దగ్గర ఒక నిబంధన చేసుకో. యేసుక్రీస్తు నామములో గట్టిగా ఆమని చెప్పండి. యేసు నామములో అమ్మ గట్టిగా ఆమని చెప్పాలి. యేసు నామములో మోషే వారు భారముగా ప్రార్థన చేస్తాడండి. దేవుడు వారిని
స్టక్ చేద్దామని చెప్పిన అనగా దేవుడు వారిని వారికి పాపాలు బట్టి, వారి అవినీతిని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి లోబడని జీవితాన్ని బట్టి దేవుడు వారిని నాశనము చేద్దామనుకున్నాడు. కానీ మోసే అడ్డుపడి, దేవా వారిని నాశనం చేసే ముందు నన్ను కూడా నాశనం చేయన్నాడు. ఎంత గొప్ప సేవకుడండి మోసే. ఏమండి, మోసే మామూలుడు అనుకుంటారా? మోసే మామూలుగా సేవకుడు అనుకుంటారా? నత్తివాడు, మాట రానివాడు, ఎలాగ మాట్లాడ జ్ఞానము లేనివాడు, కానీ దేవుని ఆత్మతో ఉన్నవాడు. ఆమని చెప్పండి ఇస్తున్నామల్లా, ఆమని చెప్పండి ఇస్తున్నామల్లా. ఈ వాక్యాన్ని ఎక్కడి నుంచి వింటున్నప్పటికీ బిడ్డ, నీ సేవకుడు ఆత్మతో ఉన్నప్పుడు వారి మాటకు లోబడు, అప్పుడే నీ దీవెన నేను అధికము చేస్తుంది యేసుక్రీస్తు నామములో. గట్టిగా ఆమని చెప్పండి ఇస్తున్నామల్లా. మోషేతో ఉన్న వారందరూ చెప్పిన, అతనితో ఉన్న ఆ తరములో ఉన్న ఇశ్రాయేలు చెప్పిన మాట అంటే, నీ మాట మేమే దీనేదే. దురాడారండి వాళ్ళు. బైబిల్ ఉంది, ద స్టిఫ్ నెక్డ్ పీపుల్ అనగా మెడ వంచని ప్రజలు. వారు మెడ వంచని ప్రజలు, వారందరూ దేవుని మాటకు లోబడనలని జనాంగం వారిదే, తత్వం వారిదే. అందుకే వారు ఓడిపోయారు జీవితంలో. 14 రోజులలో వెళ్ళాల్సిన కనానుని 40 సంవత్సరాలు తిరిగే దాంట్లోనే తిరిగి 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 నాశనమైపోయారు. ఈరోజు నీ ఆత్మీయ యాత్రలో తిరుగులాడుతున్నావు, కానీ దీవెన లేకుండా ఉంటున్నావా? నీ ఆత్మీయ యాత్రలో వెళ్తున్నావు, కానీ ఆశీర్వాదం లేకుండా ఉంటున్నావా? నీ యాత్రలో అన్ని ఓటములు ఎదురాడుతున్నాయా? అయితే దేవుని మాటకు లోబడు, అప్పుడు నువ్వు హెచ్చించబడతావు యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చూడండి దేవునికి బిడ్డలారా, ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనం చదవండి అమ్మా. మళ్ళీ చదవండి. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయా. దేవుడు వేస్తున్న ప్రశ్న నీకు ఇది. సంగమా ఆలోచించు, దేవుడు నీకు వేస్తున్న ప్రశ్న ఇది. బ్రతుకు గోరువాడు మీలో ఉన్నాడా? మేలు పొందుచు, మామూలుగా బతకడం కాదు. బ్రతుకుతున్నామంటే బతకడం కాదు, పని చేసుకుంటామంటే చేస్తున్నామని కాదు, కొంచెం ఆహారం దొరికింది ఇప్పుడు చాలు కాదు. మేలు పొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు మీలో ఎవడైనా ఉన్నాడా అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు యేసుక్రీస్తు నామములో. గట్టిగా మనం చెప్పండి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మొదటి నీతి, నీ మొదటి ఆసక్తి, నీ మొదటి ప్రేమ, నీ మొదటి ఆత్మీయ శక్తి ఎక్కడ పోయాయి బిడ్డ? మనుషులు చూసి మార్చబడ్డావా? మనిషిని బట్టి నీ ఆత్మను మార్చుకున్నావా? చూడండి ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 3 3వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. నీవెలాగూ ఉపదేశము పొందితివో 2వ వచనం చదవండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు, సంఘాన్ని. చదవండి. నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగున వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారుమనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చెదను. ఏ గడియలో నీ మీదికి వచ్చెదనో నీకు తెలియలేదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. గట్టిగా మనం చెప్పండి యేసు నామములో. హల్లెలూయా.
దేవుని సంగమా, ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు ఆలోచన నీకు రావాలా? నేను దేవుడు ధరించాలా? నేను దేవుడితో నడవాలా? నేను దేవుడు నా జీవితంలో దేవుడితో నడిపించుకోవాలా అని నువ్వు ఒక నిబంధన చేసుకోవాలి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్. సంఘానికి వచ్చి, మందిరంలోకి వచ్చి చప్పట్లు కొట్టి పాడి రాగాలు తీసి ఉంటే గొప్పతనము కాదు. నీ వస్త్రములు అనగా నీ హృదయం అనే వస్త్రము తెల్లగా ఉండాలంట. బ్రదర్ గట్టిగా ఆమని చెప్పండి. యేసునామములో ప్రభు ఎదుట నీ వస్త్రములు తెల్లగా ఉండాలా. నీ వస్త్రములు అనగా వస్త్రములు కాదు ఇక్కడ మాట్లాడుతున్న దేవుడు. నీ అంతరంగములో ఉన్న వస్త్రములు అనగా నీ ఆత్మీయ జీవితం దేవుని ఎదుట అది ఉంచబడాలి. ఆమేన్, ఆమేన్. ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని దేవుని సంఘం ఎదుట నువ్వు దేవునికి నమ్మకముగా, యోగ్యమైన వాడిగా, విధేయతపూర్వకంగా ఉన్న ఎడలా ఆయనతో కూడా సంచరిస్తావు యేసుక్రీస్తు నామములో. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు నామములో ఆయనతో కూడా జీవిస్తావు యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి. యేసు నామములో గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు నామములో నీ ఆత్మీయ జీవితములో నీవు దేవునితో గనుక యథార్థమైన మనసు కలిగి జీవిస్తే, దేవునితో మంచి మనసుతో కనుక నీవు ఉంటే, నీవు ఆయనతో కూడా సంచరిస్తావు. ఇట్ మీన్స్ నీవు దేవుడితో కూడా ఆనంద తైలాభిషేకంతో కూడుకున్న ఆ మార్గములో నడిపించబడతావు యేసునామములో. యేసునామములో గట్టిగా ఆమేన్ చెప్పాలి. యేసునామములో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం గట్టిగా యేసునామములో హల్లెలూయా. ప్రభు నామం మహిమ కలుగును యేసునామములో. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసునామములో దేవుని యొక్క సంఘమా, నీ ఆత్మీయ వస్త్రము కనుక దేవునికి అనుకూలముగా లేకపోతే, దేవునికి అంగీకారముగా లేకపోతే, దేవునికి యోగ్యముగా లేకపోతే, దేవునికి దగ్గరగా లేకపోతే నీవు ఆయన దీవెన పొందుకోలేవు. హల్లెలూయా. నీవు దేవుని దీవెన పొందుకోలేవు. నువ్వు దేవునికి దగ్గర లేకపోతే నీ ఆశీర్వాదం అనేది నీ దగ్గరికి రాదు. నువ్వు ప్రార్థించు, ఉపవాసం ఉండు, క్షమాపణ కోరుకో కూడా, ఆయన వాక్యంలో నువ్వు లోపడకపోతే, సిస్టర్, ఫ్యామిలీ, సంఘములారా, కుటుంబీకులారా, నీవు గనుక ఆయన వాక్యానికి లోపడకపోతే ఎప్పటికీ అయ్యా మా గురించి ప్రార్థన చేయండి, మా జీవితాలు బాగలేవు, మా గురించి ప్రార్థన చేయండి, మా జీవితాలు బాగలేవు, మా గురించి ప్రార్థన చేయండి, మా జీవితం, ఇదే మాట నేను నోటి వస్తుంది మాటికి. ఇంకా కారణం ఏంటంటే నువ్వు ఆయన వాక్యమునకు లోపడకపోవటం వలన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏదో కొద్దిపాటు సంతోషంగా నన్ను చాలండి అని నీ ఇష్టానికి తిరుగులాడుతూ ఉంటే ఒకరోజు నీ దగ్గర తీర్పు దేవునికి చెప్పాల్సిందే. ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తున్నావు, ఎక్కడెక్కడ రహస్యమే ఎవరితో ఏమి చేస్తున్నావని దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన చిత్తము కానిది నువ్వు కనుక జరిగిస్తాయి, ఆయన మాట కానిది కనుక నువ్వు జరిగిస్తాయి, ఆయనకు లోపడి విధంగా నువ్వు కనుక జీవిస్తాయి, సాతానుగాడు చూస్తున్నాడు, వాడు ఎవరిని మిరుకుతున్నా అని గర్జించు సింహము వలె, వాడు వేటకు సిద్ధపడ్డ వాడి వలె ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సాతానులోంచి తప్పించబడాలి అంటే, నీ సమయం నుంచి బయటికి రావాలి అంటే, నీ దీవెన నువ్వే పొందుకోవాలంటే, నీ ఆశీర్వాదం నువ్వే అనుభవించాలి అని అంటే ఆయనకు లోపడాలా. ఆమేన్. నీ సేవకులు ప్రార్థన చేసి, అయ్యా ఇలా ఉండండి, అమ్మా ఇలా బతకండి, ఇలా ప్రార్థన చేసుకోండి అని సేవకులు మీతో చెప్పినప్పుడు లోపడని బిడ్డలారా, ఇది మానేయండి అంటే మానేసాయి, ఇది ఆరంభించండి అంటే ఆరంభించు, ఇలా చేయిపెట్టండి అలా చేసి దీవించబడు. ఎందుకంటే వారికి తెలుసు నువ్వు ఎలా ఉంటే దీవించబడతావో అదే. ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. బిడ్డ, నీ సమస్త మేలులో
ఆయనకు లోపడడంలో ఉంది. అందుకని బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇశ్రాయేలులు మోషే కాలంలో ఎందుకు పోవాలంటే సేవకుడైనా యాజకుడైనా ప్రవక్త అయిన దేవుని మాట, దేవుని సేవకుని మాట వారు కాదన్నారు కాబట్టి వారు కనానుకు పోలేదు. ఆమేన్, ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి. అనేక దినములు, సంవత్సరములు ఇశ్రాయేలుడు కనానుకు చేరేంత వరకు వారికి ప్రతిరోజు మన్నా దేవుడు ఇచ్చాడు, పరలోక మన్నా. ఆమేన్. మనం భూమి మీద ఉన్న మంచి ఏదైనా బిర్యానీ తింటేనే సూపర్ ఉంది అనుకుంటాం మనం. అటువంటిది పరలోకం నుంచి తీయబడిన మన్నా ఇవ్వబడింది వాళ్ళకి. అయినా వారు దేవునికి లోపడలా, దేవునికి మాట వినలా. రోగులు బాగయ్యారు, కుష్టి వ్యాధులు గలవారు బాగైపోయారు మోషే ప్రార్థన చేస్తే. అయినా వారు మారు మనసు పొందలా. సొంత సహోదరి కూడా మిరియాం దేవుని సేవకుని పెడ గుణిగింది, కుష్టివ్యాధి తెచ్చుకుంది. అయినప్పటికీ వాళ్ళు మార్చబడ్లా. అనేక కుటుంబాలు నాశనం అయిపోయాయి. దేవుడిని ప్రేమించకపోతే పాడైపోతామని అయినా మార్చబడ్లా. బిడ్డ, దేవుడు నీతో అడుగుతున్నాడు, నీవు ఇకనైనా మారు మనసు పొందుతావా? ఆమేన్. తమ్ముడు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇస్తున్నామల్లో నువ్వు ఇకనైనా మారు మనసు పొందు, దేవుని దగ్గర యథార్థముగా జీవించగలుగుతావా? ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నా చేతులు నా పిల్లల వైపు దినమెల్లా చాటుచున్నాను, వారు ఇకనైనా నా వైపు తిరుగుతారేమో, వారిని నేను విశ్రాంతిలోనికి తీసుకెళ్తా అంటున్నాడు ప్రభు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఇశ్రాయేలులు యెహోషువ కాలంలో వెళ్ళారు అంటే యెహోషువ మాటకు లోబడ్డారు కాబట్టి. నీ కాపరికి లోపడండి, మీ సేవకు లోపడండి, మీ పైన ఉన్న అధికారులకు లోపడండి. అదే మీకు దీవెన. ఆమేన్. ఇశ్రాయేలు గుణిగి సనికి అబద్ధాలను మోసం వాళ్ళు చెప్పి పాడైపోయారు వాళ్ళు. కానీ యెహోషువ కాలంలో ఉన్న ఇశ్రాయేలు గుణగల సనగల దేవునికి లోపడిన విధంగా ఉండలేదు. దేవునికి లోపడ్డారు, గుణగలేదు. దేవునికి మాట విన్నారు, ఆయన మాట ప్రకారం జీవించారు. కనుకనే చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, అందుకే కనానును వారు చూశారు, స్వాస్థ్యమును అనుభవించారు. ఈరోజు నీ ఆశీర్వాదం అనే స్వాస్థ్యం నీకు రావాలి అంటే, నీ ఆశీర్వాదం కృప నువ్వు పొందాలి అంటే, నీ సేవకుని మాట ఆత్మపూర్ణంగా వచ్చిన ఆ సేవకుని మాటకు అవిధేయతకరంగా ఉండకండి యేసుక్రీస్తు నామములో. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసు నామములో. ఎందుకంటే మీ పైన లెక్క చెప్పాల్సింది వాడే దేవునికి, మీ పైన అధికారం చెప్పాల్సిన దేవునికి వాళ్ళొక్కలే సేవకులు మాత్రమే. నువ్వు దేవుని మాట విని బిడ్డ, అప్పుడే నువ్వు గొప్పగా దీవించబడతావు. నీవు మారు మనసు పొందు, దేవుని మాటకు లోపడ్డు. అందరము లేచి నిలబడతాం యేసు నామములో. అందరము లేచి నిలబడతాం. తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, దేవుని మాటకు లోపడదామా? ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడాడు కదా. నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకో. నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. ఇటు అటు చూడక తిరగక, యేసయ్యా నీవే నా దేవుడవు, నీవే మా ఆధారమయ్యా. నీ మాట కాదని దూరం పోయామయ్యా, నీ మాట కాదని పడిపోయామయ్యా, నీ మాట కాదని జారిపోతున్నామయ్యా. యెహోషువ కాలంలో ఉన్న ఇశ్రాయేలీయులు ఎందుకు స్వాస్థ్యాన్ని అనుభవించారు? ఎందుకు దీవెన పొందారు? ఎందుకు ఆశ్చర్యవంతులుగా మార్చబడ్డారు? ఎందుకు గొప్పవారిగా మార్చబడ్డారు? కారణం ఏంటంటే బిడ్డ, దేవునికి లోపడే గుణము, స్వభావము, ప్రవర్తన వారికి ఉంది కాబట్టి. ఈరోజు నువ్వు లోబడుతున్నావా? దేవుని మాటకు విధేయతకరంగా ఉన్నావా? లేదంటే నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని, నేనే సమస్తము, నా మాటనే ఉండాలని విర్రవీగుతున్నావా? మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. యేసయ్య చూస్తున్నాడు నిన్ను దీవించాలి అని. యేసయ్య ఎదురు చూస్తున్నాడు. తల్లి, తమ్ముడు, చెల్లి, సహోదరుడా, అయ్యా, దేవుని బిడ్డ దగ్గర యేసుక్రీస్తు నామములో
కృపగల దేవుడి దగ్గర హృదయాన్ని తెరిచి నా ఎఫెక్ట్ పెట్టండి. హృదయాన్ని తెరిచి దేవుడి దగ్గర అప్పగించుకో. దేవుడి దగ్గర అప్పగించుకో బిడ్డ. దేవుడి దగ్గర అప్పగించుకోండి. దేవా, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను బాగుచాయి, నన్ను బలపరచు, నన్ను నిలబెట్టయ్యా అని దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకుందామా బిడ్డ? నిబంధన చేసుకుందామా? ఇన్నాళ్ళు దీవెన లేకుండా ఉన్నావే, ఇన్నాళ్ళు వస్తున్న దీవెన పోగొట్టుకుంటూ ఉన్నావే, నీకు రావాల్సినంత పోగొట్టుకుంటూ ఉన్నావే. ఎంతకాలం బిడ్డ, ఎంతకాలము దీవెన లేకుండా ఉంటావు? ఒక్కసారే పతు స్త్రీ దేవుని మాటకు లోబడి తన శ్రమల కాలంలో కూడా దేవుని మాటకు లోబడి ఐశ్వర్యవంతురాలు వలె దీవించబడింది. కారణం సేవకుని మాటకు లోపడ్డమే కదా, దేవుని మాటకు లోపడ్డమే కదా, దేవునికి లోపడ్డమే కదా బిడ్డ. దేవుని మాటకు విధేయతగా ఉండడమే కదా బిడ్డ. దేవుని సేవకుని మాట కాపాడకుండా అలాగనే ముందుకెళ్ళడమే కదా బిడ్డ. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని మాటకు వింటున్నావా? దేవుని మాటకు లోపడి ముందుకెళ్తున్నావా? గమనించు. నా ఎఫెక్టివ్ అని గమనించండి బిడ్డ. గమనించండి. నా ఎఫెక్ట్ పెట్టండి. వాడికి అర్థం కావట్లా. గమనించండి బిడ్లారా. ఓ రాబా షంచారి కలవా. నీ హృదయాన్ని దేవునికి యథార్థంగా అప్పగించు. నీ హృదయమును దేవుడికి యథార్థముగా అప్పగించు. నీ హృదయమును దేవుడికి యథార్థంగా అప్పగించుడు. దేవా, నన్ను నీ ఆత్మతో నింపండి పరిశుద్ధాత్ముడా. నీ ఆత్మతో బలపరచండి పరిశుద్ధాత్ముడా. నీ కృపతో బలపరచండి పరిశుద్ధాత్ముడా. దేవునికి లోపడతావా బిడ్డ? దేవునికి లోపడు బిడ్డ. నీ ప్రేమ కాదని నే వెళ్ళితి, నీ తోడు లేకయే నే నలసితి. నీ ప్రేమ కాదని నే వెళ్ళితి, నీ తోడు లేకయే నే నలసితి. అంతా మాయే కదా ఈ మాయలోకము, సోహమేకా ఈ లోక స్నేహము. నిజమైన స్నేహమేకా ఈ ప్రేమ త్యాగము. ఆ విలువ తెలియకేకా ఈ సిలువ త్యాగము. దేవుని బిడ్డ, ఇకనైనా మారు మనసు పొంది, దేవా నీ కృప నాకు కావాలయ్యా. కృప లేకుండా పాడైపోతున్నానయ్యా, కృప లేకుండా జారిపోతున్నానయ్యా. ఈ పాడైన మనసును బాగు చేస్తావా దేవా? ఈ పాడైపోయిన ఆరోగ్యాన్ని బాగు చేస్తావా దేవా? ఈ పాడైపోయిన నా కుటుంబాన్ని బాగు చేయండి ప్రభు. ఈ పాడైపోయిన నా జీవితంలో బాగు చేయండి ప్రభు అని దేవుని అడుగుదామా బిడ్డ? దేవుని అడుగుదామా? దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతు వాడ, నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నజరేతు వాడ, నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీవుగా
గగనలో ఎవరికి చోటే లేదయా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు గగనలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. పాడమా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా, నీవు తప్ప నాకు ఎవరి యేసయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. లోకమంతా నుంచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన, లోకమంతా చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీకు తప్ప నా లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి దయా. వడనయ్యా నా కనులు తెరువవా, మూగవడినయ్యా నా స్వరము నీయవా, గుడ్డివడనయ్యా నా కనులు తెరువవా, మూగవడినయ్యా నా స్వరము నీయవా, కుంటివాడనయ్యా నా తోడు నడువవా, కుంటివాడనయ్యా నా. అందరూ కలిసి దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా
నన్ను విడచిపోకయ్యా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ నీవు నా మాట విను, నిన్ను నేను హెచ్చిస్తా. నీవు నా మాట విని నాకు లోబడు, నీ పాపాన్ని పక్కన పెట్టు, నీ జీవితం పక్కన పెట్టి నాకు లోబడి నా ఇష్టానుసారంగా జీవించు. కుమారుడా, కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు లోబడు. నేను హెచ్చించే బాధ్యత నాపైదే ఉంది. నువ్వు నాకు లోబడితే నేను హెచ్చించే బాధ్యత నాపైన ఉంచబడింది. నాకు లోబడతావు బిడ్డ, నాకు లోబడు, నాకు లోబడు. యేసయ్యా, ఎందరైతే నీ మాట విన్నారో, సహోదరులు సహోదరులు ఆత్మీయ బిడ్డలు ఎందరైతే నీ మాట విన్నారో, వారందరిలో ఆత్మీయమైన నడిపింపు రావాలా, ఆత్మీయమైన నడిపింపు రావాలి. పరిశుద్ధాత్మదేవా, ఆత్మీయమైన బాధ్యత వారిలో ఉండాలేస్తున్నాము. ఆత్మీయమైన కృప వారిని వెంబడించునుగా ఇస్తున్నామలో. పరిశుద్ధాత్ముడా, దయగల తండ్రి, దయగల దేవా, కృపగల రాజా, మహోన్నతుడా, ఈరోజు నీ పిల్లలైన వారిలో ఎందరైతే నీ మాట విన్నారో వారందరినీ ఆత్మీయమైన మార్గములో వారిని కట్టండి. పాడైపోయారు ప్రభు, జారిపోతున్నారు, తృణీకరించబడిన వారిగా ఉన్నారు. దయచేసి వారికి మారు మనసునివ్వండి. వారి ఈ యొక్క తృణీకారం బట్టే, నీకు లోబడకపోవటాన్ని బట్టే వాళ్ళు ఈరోజు లోకములో కూడా బలహీనులుగా మార్చబడుతున్నారు. నీ మాట కాదని పడిపోయారు ప్రభువా, నీ మాట కాదని వారు పడిపోయారు. ఇకనైనా వారు మారు మనసు పొంది నీ చిత్తములో నిలబడి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉంచబెడుదురు కాక. ప్రభువా, వారందరిని దీవించు. యేసు నమ్మని వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో మారు మనసు, కృప, ఆశీర్వాదం ఇయ్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.